సర్వలోకములో ఉన్న సమస్త మానవాళి కొరకు ప్రాయశ్చిత్తాన్ని చెల్లించిన ఏకైక దేవుడు. బిడ్డలారా, మరణం నువ్వు చూడకుండా, ఏ మరణం? నరకమనే మరణం నువ్వు చూడకుండా పరలోకం చేర్చబడి యుగాయుగాలు పరలోక రాజ్యంలో దేవునితో కూడా నువ్వు బ్రతకాలంటే మొట్టమొదట యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి నువ్వు బాప్తిస్మం తీసుకొని ఉండాలి. ఎవరు యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంతో కడగబడి పాప క్షమాపణ పొందుతారో, పాప క్షమాపణ పొందిన ప్రతి వ్యక్తి, మరోసారి మాట చెప్తున్నా, పాప క్షమాపణ పొందిన వారు, బాప్తిస్మం పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి రాగలుగుతారు. యేసు లేకుండా పరలోకానికి రారా? యేసుక్రీస్తు రక్తము లేకుండా పరలోకంలో అవకాశం లేదా? యేసుక్రీస్తు సిలువ చెంత చారకపోయినా నీతి కార్యాలు చేసి, పుణ్యకార్యాలు చేసి, దానాలు చేసి, ధర్మాలు చేసి, ఇలాంటి పుణ్యకార్యాల ద్వారా మనుషుడు పరలోక రాజ్యం చారలేడా? నా దేవుని వాక్యం అంటుంది, మనుషుని నీతి క్రియ దేవుని ఎదుట మురికి గుడ్డ. ఏ మనుషుడైనా పరలోక రాజ్యం చారాలంటే సిలువ చెంతకు రావాల్సిందే, యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాల్సిందే, నేను పాపినని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని నూతన జన్మ పొందాల్సిందే. యేసు లేకుండా పరలోక రాజ్య అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి అంటారు కదా, నేనే మార్గం, స్వరం ఎత్తాలి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాలేడు. పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క మార్గం, ఆ ఒక్క మార్గమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. హైదరాబాద్ రావడానికి ఒకటే మార్గం ఉందా? చాలా మార్గాలు ఉన్నాయా? చాలా మార్గాలు ఉన్నాయి. మేడ్చల్ నుంచి రావచ్చు, జహీరాబాద్ నుంచి రావచ్చు, మెదక్ నుంచి రావచ్చు, పటాన్ చెరువు నుంచి రావచ్చు, మెహిదీపట్నం నుంచి రావచ్చు, బెంగళూరు హైవే నుంచి రావచ్చు, కరీంనగర్ హైవే నుంచి రావచ్చు, కర్నూలు హైవే నుంచి రావచ్చు. నేను అటుదారిన పొలాల్లో పడి నడుచుకుంటూ వస్తాం. వద్దంటారు ఏంటి మీరు? హైదరాబాద్ రావటానికి 150 దారులు ఉన్నాయి, అమెరికా వెళ్ళటానికి 250 దారులు ఉన్నాయి, ఆంధ్ర వెళ్ళటానికి 350 దారులు ఉన్నాయి. పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక్క దారి, ఆ ఒక్క దారి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. సో యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మొదట మనకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. అంతటితో కాదు సుమి, అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నేను ఎట్లా పవిత్రుడిగా మార్చబడగలను? అల్లాడతాడు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం, నేను త్వరగా ముగిస్తాను.